నవభూమి చూద్దాము. నవభూమిలో వచ్చిన వార్తలను చూద్దాము. వరద సాయంలోనూ వివక్ష, తెలుగు రాష్ట్రాలపై కేంద్రం శీతకన్ను. అత్యధికంగా మహారాష్ట్రకు 1432 కోట్లు విడుదల, తెలుగు రాష్ట్రాలకు మాత్రం నామమాత్రపు నిధులు. ఏపీకి 1036 కోట్లు, తెలంగాణకు 416 కోట్లు, 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు 5858 కోట్లు విడుదల చేసేదంట. సో ఇట్లా మొత్తం ఇది విజయవాడ ఫోటో ఉన్నట్టుంది. సో అన్ని రాష్ట్రాలకు అంత వరద ప్రాంతాలకు ఏవైతే వచ్చినాయో అందరు కలిపి 5800 కోట్లు ఇచ్చారంట. గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ అసాధ్యం. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో గ్రామీణ భారతం కీలకం. సమైక్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ పూర్తి స్థాయిలో జరగలేదు. గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు లభించడం లేదు. దేశాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. కాగ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర అంటోడు. రేవంత్కు మైనంపల్లి షాక్. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నుంచి ఏంది ఓకే ఓకే. సో ఏమంటుంటే రేవంత్కు మైనంపల్లి షాక్. అరే ఓకే. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు భూములను తప్పించారని మైనంపల్లి ఆరోపణ. ఏకంగా సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ హెచ్చరిక. సో ఏమంటుండంటే హైదరాబాద్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా ఒకరు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. హైదరాబాద్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా ఒకరు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ జిల్లా కురువపల్లి గ్రామంలో జన్మించిన మైనంపల్లి. సో మొత్తం ఆయన కోసం ఇక్కడ స్టోరీ వచ్చింది. సో అనేది ఏంటంటే ఇక్కడ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు భూములను తప్పించారని మైనంపల్లి ఆరోపణ. ఏకంగా సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ హెచ్చరిక. సో 2 రోజులలో హరీష్ భూములను సందర్శిస్తానన్న మైనంపల్లి అంట. సో దానికోసం ఏదైతే అక్రమంగా ఎవరు హరీష్ రావు ఏదైతే జాగాలు కబ్జా చేసిండో సో దానిపైన సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు అంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్లో డీజే నిషేధం. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్టు హైదరాబాద్ సిపి ఆనంద్ ఉత్తర్వులు. డయల్ 100కు ఫిర్యాదులు. రాజకీయ పార్టీ ప్రతినిధులు, అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం అంట. మూసీ అభివృద్ధి అవాకులు చెవాకులు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరు? మంత్రి శ్రీధర్ బాబు. అంటే ఎవరు? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరని మంత్రి శ్రీధర్ బాబు అంటుండు. గతంలో చేసిన పనులు బరాస నేతలు మరిచారు. ఆర్భాటంగా ప్రకటించి కార్పొరేషన్ చైర్మన్ని నియమించారు. దీన్ని ఎలా మరిచారని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ సిట్కు బ్రేక్. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తుకు బ్రేక్. సుప్రీం నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తు నిలిపివేత. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు డీజీపీ ప్రకటన. రాయలసీమ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్. కర్నూలు జిల్లా పుచ్చకాయ మాడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. వర్క్ ఫ్రమ్ హోమ్కు శ్రీకారం చుట్టాలనేదే నా ఆలోచన. గ్రామాల్లో వర్క్ స్టేషన్ ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం అంట. సో ఆ అవకాశాన్ని కూడా సీఎం చంద్రబాబు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అనేది మాత్రం అందరికీ తెలుసు. ఆయన అనుకుంటే చేస్తాడు కూడా. అది దసరాకు ముందే మద్యం షాపులు. దసరాకు ముందే మద్యం షాపులు. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం. 2 రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం. మంత్రి కొల్లు రవీంద్ర. 2 లక్షలు ఒక దరఖాస్తు ఫీజు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. మళ్ళీ 2 లక్షల రూపాయలు అంట ఒక ఫామ్కి. సో ఎన్నైనా చేసుకోవచ్చు అంట. రజనీకి అస్వస్థత. రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు గుర్తించామని, రక్తనాళాల్లో వాపు వచ్చిందని చికిత్స అందించామని డాక్టర్లు వెల్లడి. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్.
ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారంట. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు.